సీఎం చంద్రబాబు నైజం మరోసారి బయటపడింది. ప్రజల అవసరాల కోసం తెచ్చే ఫైల్పై తాను సంతకం చేయనని, వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చిన ఫైళ్లపై మాత్రమే సంతకం పెడతానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు నారావారు. అధికారులు, రాజకీయ నేతలంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, అధికారులు, నేతలు పనిచేయరనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోందన్నారు. లాస్ట్ మైల్ మీరు ఇంటిగ్రేట్ చేయకపోతే ఈవెన్ టుడే ప్రజల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మీద ప్రగాఢంగా కరప్షన్ ముద్ర ఉంది. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. అది రియాలిటీ కావచ్చు, పర్సెప్షన్ కావచ్చు. రెండోది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఉండే వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో అధికార యంత్రాంగం అంటే వీళ్ళకు బాధ్యత ఉండదు, వీళ్ళ పనులే వీళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళు ప్రజల కోసం ఉండరు, పని చెయ్యరు. రెండోది రాజకీయ నాయకులు అంటే వీళ్ళకు కూడా బాధ్యత లేదు. రెండు కమ్యూనిటీని మళ్ళా అటు అధికారులు, ఇంకో పక్క ఇటు ప్రజాప్రతినిధులు, వీళ్ళు అవినీతి పరులు. అంటే ఎవరో ఒక్కరు, మనం వాస్తవంగా అయితే మనం చేసే స్ట్రగుల్ ఎవరు చేయడం లేదు. మనం సమాజాన్ని ఎంపవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వారసత్వంగా వచ్చినటువంటి సమస్యల వల్ల మనకు ఒక ప్రగాఢమైన ముద్ర రాజకీయ నాయకులపైన, అధికార యంత్రాంగం పైన పడిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ మనం అందరం సమాజానికి కన్సర్న్ కాబట్టి ఒక బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా నేను చెప్తాను, ఏమనుకోకపోతే, ఇన్క్లూడింగ్ సీఎస్, ఇన్క్లూడింగ్ మినిస్టర్స్, ఇన్క్లూడింగ్ మీ, నేను సంతకం పెట్టే ఫైలు ప్రజలకు అవసరమైన ఫైల్ పైన నేను సంతకం పెట్టడంలా, కిందన కొంతమంది వాళ్ళ అవసరానికి పంపించిన ఫైల్స్ పైన సంతకం పెడుతున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవడైతే ఫైల్ అని కనబడతాడో వాడి ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ నా పేషీలో నాకు పెడతారు, నేను సంతకం పెడుతున్నా. ఎవడైతే ఫైల్ వెనకాన పడలేడో వాడి ఫైల్ ఎక్కడో ఉంటుంది, అది సర్ఫేస్ అయ్యే పరిస్థితి లేదు. అదే టెక్నాలజీ వస్తే ఎక్కడ హైయర్ ఆఫీసర్స్ మీరు ఒక్కసారి కూర్చుంటే ఏది ప్రియారిటీ మీరు చూసుకుంటే ప్రియారిటీ ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేసే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో ఎవరైతే పనిచేస్తున్నారో అసెస్మెంట్ వస్తుంది. దానికి మనం దోహదం చేయాలి. ఈ ఆఫీస్కి టాప్ ప్రియారిటీ మీరు ఇవ్వాలి.